రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దాదాపు 12 టీఎంసీ నీరు నిలబెట్టి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరు కూడా ఈ మాట చెప్తున్నారంటే నిజంగా అది బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఎక్కువ ఉన్నట్లుంది నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మీడియా అంతా, పోతే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. నవరత్నాలు అనే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి ప్రజల్లో ప్రతి ఒక్కరికి వెళ్తుందా? కేవలం పచ్చ చక్కా వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, అది కూడా ఏమి ఉచితంగా ఇవ్వడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నల్ల చొక్కాలు వేసుకొని నిరసనలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానన్నాడు కాబట్టి చంద్రబాబు ఇస్తున్నాడు తప్పక. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం మనం ఇప్పుడు రాయలసీమలోని కడప జిల్లాకు సంబంధించిన మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నాము. అక్కడి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాం. అక్కడి ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయితే నీటి సమస్య అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి ఈ 4.5 సంవత్సర కాలంలో ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, అభివృద్ధి చేశారు, ఎందుకు ఈ సమస్య తీరిపోలేదనేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. సార్ నమస్తే అండి. సార్ మేము ప్రజల్లోకి వెళ్ళాము కానీ అక్కడ సమస్యలు అయితే ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 90% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం ఉన్నారు. ఇక్కడ సమస్యలు వచ్చేసి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మాకు 2 ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కేసీ కెనాల్, 2 తెలుగంగా. ఈ 2 కూడా దాదాపు 1984లో తెలుగంగ ప్రారంభోత్సవం చేశారు, ఈనాటికి కూడా పూర్తి కాలేదు. అదే రకంగా ఎప్పుడో బ్రిటిషర్స్ పెట్టినటువంటి కేసీ కెనాల్ ఉంది. ఆ కేసీ కెనాల్ కూడా అప్పుడైతే ఏ రకంగా ఆ రోజు బ్రిటిషర్స్ కట్టారో దాన్ని ఇంప్రూవ్ చేయాలా, ఆయకట్టును స్టెబిలైజ్ చేయాలనేటువంటి కొత్త ప్రాజెక్ట్స్కు మరి ఇంతకుముందు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కారణంగా ఒక రాజోలి రిజర్వాయర్ కట్టాలా, అక్కడ దాదాపు 2.94 టీఎంసీతో నీరు నింపాలా. అదే రకంగా అంతకంటే ముందు జలధరాసి ఒక రిజర్వాయర్ కట్టాలా. ఈ 2 కడితేగిన కేసీ కెనాల్కు బ్రహ్మాండంగా ఇది అవుతుంది. 2 కార్లు కూడా నీరు ఇవ్వచ్చనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కానీ 2009 నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో మంది ముఖ్యమంత్రి వచ్చారు, ప్రభుత్వం మారాయి, ఎవ్వరు కూడా దాని గురించి పట్టించుకోవాలి. దాని మీద పెద్ద ఆందోళన కార్యక్రమం చేశాం. రైతులంతా బాగా కొన్ని 100 ట్రాక్టర్లతో మరి ర్యాలీగా కడపకి వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనము లేదు. అంటే ఎందుకు సార్ ఇది కారణము? అంటే ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందారు, అక్కడ పైన చూస్తే అధికార పార్టీ టీడీపీ ఉంది, అదే కారణం అనుకోవచ్చా? ప్రధాన కారణం అంటే మీ మాటల్లో అలానే అర్థమవుతుంది. 100% ఈ కేసీ కెనాల్ కింద వచ్చేసి ఆయకట్టు వచ్చేసి ఇక్కడ 4 నియోజకవర్గాల్లో విస్తృతమైంది. ఒకటి మైదుకూరు, 2 ప్రొద్దుటూరు, తర్వాత కమలాపురం, కడప నియోజకవర్గాలకు సంబంధించిన ఆయకట్టు ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎన్నికడం జరిగింది 2014లో. అందువల్ల ఈ యొక్క ప్రాజెక్టును బాగా నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఎలాంటి టేకప్ చేయలేదు. ఎన్నో ఆందోళన చేశాం, అసెంబ్లీలో చాలాసార్లు దీని విషయం గురించి వాగ్వాదం జరిగింది. అయినా కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, చలనం అంతకంటే కనపడటం లేదు. మరి అదే రకంగా తెలుగంగ ఉంది. తెలుగంగ వచ్చేసి బ్రహ్మంగారి మఠం మండలంలో 17 టీఎంసీల కెపాసిటీతో మరి ఎప్పుడో పూర్తి చేయడం జరిగింది. అది మొదట 1984లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దానికి శంకుస్థాపన చేసి మరి మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చేటంత వరకు నత్తనాటకం నడిచినటువంటి ఆ తెలుగంగ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దాదాపు 12 టీఎంసీల నీరు నిలబెట్టి మరి ఆ యొక్క ఆయకట్టుకు నీరు ఇచ్చినట్టు ఘనత రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు కూడా పూర్తి కాలేదు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1 కూడా పని జరగలేదు. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి అంటారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటారా? ఇక్కడే ఒక మైదుకూరు నియోజకవర్గము, అదే రకంగా బద్వేలు నియోజకవర్గాలు కూడా వస్తుంది. ఒక బ్రహ్మం సాగర్ నుంచి 1,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది.
దాని కెపాసిటీ 17 టీఎంసీలు. కనీసం 4-5 టీఎంసీలు కూడా స్టోర్ చేయలేకుండా ఉంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే పైన కెనాల్స్ రిపేర్ ఉన్నాయి. దాని విషయం గురించి ప్రతి ఒక్క డీడీఆర్సీ మీటింగ్లో చెప్తా వచ్చినాం. అసెంబ్లీలో ఎన్నోసార్లు వాదించాం. అయినా కానీ కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి. మరి ఈ సంవత్సరం అయితే కేవలం 1 టీఎంసీ వచ్చింది. 17 టీఎంసీలు కెపాసిటీ డేట్ రిజర్వాయర్లో కేవలం 1 టీఎంసీకే పరిమితమైంది. ఆయకట్టు ఏమీ డెవలప్ కాలేదు. దాని కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఫీల్డ్ కెనాల్స్ కానీ ఇంతవరకు కూడా ఈ పొరపాటు కూడా పూర్తి చేయలేదు. అసలు మొదలు పెట్టలేదు. అసలు అంత నిర్లక్ష్య ధోరణికి ఇది. గతంలో మీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు గెలుపొందిన తర్వాత అది మన దురదృష్టం అనుకోవచ్చు. మీ పార్టీ అయితే అధికారంలో లేదు రాష్ట్ర స్థాయిలో, కానీ ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉన్న తర్వాత మీ ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైన పనులు కానీ అట్లాంటివి చేశారు సార్ మీరు మీ నియోజకవర్గ ప్రజలకు? యాక్చువల్గా కేసీ కెనాల్ కింద హయ్యెస్ట్ ఆయకట్టు ఒక మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 94,000 ఎకరాల ఆయకట్టు ఉండే దాంట్లో 56,000 ఎకరాలు ఒక మైదుకూరు నియోజకవర్గంలోనే ఉంది. దానికి వచ్చేసి అధికారులు వచ్చేసి శ్రీశైలం నిండింది, నాగరసాగర్ నిండింది. కానీ కేసీ కెనాల్కు పూర్తి స్థాయిలో నీరు ఇచ్చేటందుకు మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేసింది. దాని మీద వచ్చేసి ఓన్లీ ఐడి క్రాప్కి ఇస్తాం, 6 తడి పంటలకు మాత్రమే నీరు ఇస్తాము, వరికి ఇవ్వము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ప్రజలు. దాని మీద పెద్ద ఆందోళన కార్యక్రమం చేశాము. ఖచ్చితంగా మీరు 6 తడి పంటలకు కాదు వరికే ఇవ్వాలా అని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేశాం, ధర్నాలు చేశాం, రస్తారోకోలు చేశాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ప్రభుత్వం మెడలు వంచి మరి వరి పైరు పెట్టుకునే దానికి ఇచ్చాం, వరి పైరు పెట్టించాం, రైతులు సుఖంగా పండించుకున్నారు. మొత్తానికి ఇప్పుడు మనకు వచ్చేసేసి మొత్తం 5 మండలాలు ఉన్నట్లున్నాయి సార్. మేము ప్రతి మండలంలో కూడా పర్యటించాము, అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించాము. ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, సున్నిత స్వభావం కలవారు, మాకు మంచి చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఎక్కడో లోపం కనపడుతుంది సార్. అంటే అది ఏంటంటే మీరు ప్రజల్లో ఎక్కువ తిరగకపోవడం అని అనుకోవచ్చా? మీ గురించి అయితే అందరూ పాజిటివ్గానే చెప్తా ఉన్నారు, కానీ యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి ఒక మాట అయితే వస్తుంది సార్. అంటే ప్రతి మండలానికి మీరు వెళ్ళట్లేదా? లేదండి, ఎందుకంటే నాకు వేరే ఎలాంటి వ్యాపారాలు కానీ అటువంటి ఏమీ లేవు. నేను టోటల్గా కాన్స్టిట్యున్సీకే పరిమితమై ఉన్నాను. నియోజకవర్గంలో ప్రతి ఇష్యూను టేకప్ చేస్తున్నా, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నాము. కానీ పబ్లిసిటీ చేసుకోలేదంటారా సార్? పబ్లిసిటీ అంటే ఇంకోటి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనాయంటే మీడియా కూడా, ఏది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానీ, కేవలం మేము చేసే కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే అది కేవలం ఒక్క పేపర్కి మాత్రమే పరిమితం అయిపోతూ ఉంది. అదే రకంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంతే. ఏ పరిస్థితులు కూడా మా యొక్క కార్యక్రమాలు ఏవి కూడా మరి మీడియాలో రాకుండా మరి తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మీడియా అంతా, బోత్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. అందువల్ల ఎక్కువ రాకుండా పోవచ్చు. కానీ ప్రజలకైతే తెలుసు నిజంగా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు. ఈరోజు ఇన్ని ఎకరాలు వరి పండించారు, ఇంత బాగా వచ్చిందంటే కదా 100% గ్యారంటీగా చెప్పగలుగుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆందోళన కార్యక్రమాలు పట్టుదలతో చేసినటువంటి దీక్షతోనే. ఎక్కువగా చెప్పింది మాత్రం ఆ నీటి సమస్య తీరిపోవడం. అంటే నీటి సమస్య ఉంది, కానీ ఉన్న పంట గతంలో కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న, ఇంకో పంట ఎక్స్ట్రా వేసుకుంటా ఉన్నామన్న కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి గారు వల్లే అని చెప్పేసి అంటున్నారు వారు. ఇది రాబోయే రోజులు అంటే ఇప్పుడు మనకు ఈ 5 మండలాలలో మా సర్వే ప్రకారము మేము అడిగిన ప్రజాభిప్రాయ ప్రకారం వచ్చేసేసి 3 మండలాలలో అయితే మీకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన 2 మండలాలు అంటే మనకు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది సార్. మిగతా 2 మండలాల్లో కూడా మీరు మీ ఆధిక్యాన్ని చూపించుకోవడానికి ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు? జనాల్లోకి ఏ నినాదంతో వెళ్ళాలనుకుంటున్నారు? యూజువల్గా 2014 జరిగినట్టు ఎన్నికల్లో ఒక్క మైదుకూరు మండలంలో ఒక 1,200 ఓట్లు మైనస్ వచ్చాయి తప్పగా దూరు మండలం ఈక్వల్ అయింది. మిగతా అన్ని మండలాల్లో నాకు మెజార్టీ వచ్చాయి. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్
డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రచారం చేసి వారి కార్యకర్తలు చేసి అయినా కానీ కూడా నాకు దాదాపు 11,500 చిల్లర ఓట్లు మెజార్టీ ఇచ్చారు. బట్ ఈరోజు నేను చేసినటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగంలో మరి ఎంతో అభివృద్ధి జరిగించింది. ఎన్నో పోరాటాలు చేశాం, చిత్తశుద్ధితో నీరు ఇప్పించాం, అదే రకంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దానివల్ల ఈరోజు ప్రజలకు గవర్నమెంట్ నుంచి అందాల్సిన అన్ని ఫండ్స్ అందుతున్నాయి, అంటే పథకాలన్నీ అందుతున్నాయా సార్ సక్రమంగా? ఒకటి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుందాం. హౌసింగ్ మేజర్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కేవలం పచ్చ చక్కా వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఏం ఉచితంగా ఇవ్వడంలే. ఈరోజు అధికారం అంతా జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళకి పెత్తనం ఇచ్చేసి అటు మండల రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఇటు మండల డెవలప్మెంట్ అధికారులకు కానీ, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు సార్ మీరు, మరి మీరన్నా వీటిని అడ్డుకోలేకపోయారా? అంటే అక్కడికి వెళ్ళేసేసి ఏంటి అనేసి, ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరు కూడా ఈ మాట చెప్తున్నారంటే నిజంగా అది బాధాకరం. ఈరోజు అధికారులు ఎంఆర్ఓ ఉన్నారు, ఒక పేద వాళ్ళు ఉన్నారు, నిజంగా వాళ్ళకి ఎలాంటి ఒక సెంటు భూమి లేదు, వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారి మీద వచ్చి డిస్కస్ ఇచ్చేస్తే ఆయన హెల్ప్లెస్ అంటున్నాడు. చూడండి, మాకు ఇచ్చిన అధికారులు ఇచ్చినట్టు మేము ఏ రకంగా ఉందో, జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదిస్తేనే వాళ్ళకు పెన్షన్ కానీ, రేషన్ కానీ, హౌసింగ్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ లోన్లు కానీ ప్రతి చోటికి మీరు వెళ్ళలేరు, వాళ్ళు చెప్తేనే ఇస్తామంటున్నారు. మరి ఈరోజు అది తెచ్చుకుంటే కదా ఈ నియోజకవర్గానికి ఎంపీపీలు మా వాళ్ళే, 5 మండలాలు 4 మండలాలు మా వాళ్ళే గెలిచారు. 5 మండలాలు కూడా డిఎల్ తెలుగుదేశం అయితే కాదు, జెడ్పీటీసీలో మా వాళ్ళే గెలిచారు. ఎమ్మెల్యే మేము, ఎంపీ మేము. అయినా కానీ కూడా కేవలం జన్మభూమి కమిటీలని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి పరిపాలన సాగించారు. కానీ ఈరోజు అధికారులు చెప్తున్నారు మా చేతుల్లో ఏం లేదు సార్. ఒక ఎంఆర్ఓ అంటే మండల మేజిస్ట్రేట్, ఎన్నో హక్కులు ఉంటాయి, ఆయనకి అధికారాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎటువంటి అధికారం లేకుండా నిర్వీర్యం చేసిన యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం జన్మభూమి. రేపు అనే రోజు మీ ప్రభుత్వం, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిపాలన అందుతుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీ వారికి కూడా ఈ పథకాలను ప్రవేశపెట్టే నవరత్నాలు అనే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి ప్రజల్లో ప్రతి ఒక్కరికి వెళ్తుందా, లేదంటే ఓన్లీ వీళ్ళు ఇప్పుడు మాకు ఇలా చేశారు కాబట్టి మేము అలా టీడీపీ కార్యకర్తలకు చేస్తామంటారా? క్వశ్చనే రాదండి. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము ఒకటే చెప్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరైతే అర్హత కలిగినారో, రేషన్ కానీ, పెన్షన్ కానీ, హౌసింగ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అర్హత కలిగిన వారికి మాత్రమే ఇవ్వదలుచుకోం. కానీ పార్టీ అనేది మేము పక్కన పెట్టి చేయదలుచుకుంటాం. ఓన్లీ ఎన్నికల వరకు మాత్రమే పెట్టుకుంటాం. పరిపాలనలో అటువంటి ఏ పరిస్థితిలో పెట్టుకోకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అటువంటి జన్మభూమి కమిటీలు పెట్టి ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే కన్నా ప్రజల్లో చాలా వ్యతిరేకమైనటువంటి భావాలు, అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఇన్ని జిమ్మింకులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అయినా కానీ ప్రజలు ఇది చేయడం లేదు. సార్, గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు, డిఎల్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు గెలవడం జరిగింది సార్ మీ మీద ఎమ్మెల్యేగా. మరి ఈసారి మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, ఆయన వచ్చేసేసి టీడీపీలోకి వెళ్ళిపోయారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది ఈ పోటీ? అంటే డిఎల్ గారి ఆధిక్యత ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే మీ ఆధిక్యత ఉంటుంది అనుకోవచ్చా? ఒకటి, మైదుకూరు నియోజకవర్గం వచ్చేసి స్వతహాగా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులు చాలామంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నేనున్నప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మా ఇద్దరికి కీన్ ఫైట్ ఎప్పుడు ఉండేది. కేవలం ఫస్ట్ టైం ఆయన 78లో గెలిచినప్పుడు 260 ఓట్లతో గెలిచాడు.
అదే రకంగా 94లోకి పిచ్చినప్పుడు నా మీద 28 ఓట్లతో గెలిచాడు. 2000 3000 అంతే, ఎంతకంటే ఎక్కువ వచ్చేది. అది కూడా ఏదంటే కాంగ్రెస్ అందులో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉండే ఓట్లతో గెలుస్తాం. ఇప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు, అది బలం అంటారు. ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన అభిమానులు కానివ్వండి, కొన్ని వేల మంది కుటుంబాలన్నీ కూడా 100% వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ అనేది లేదు. 100% రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో జరిగినట్టు అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆయన మర్చిపోలేరు. ఆ పార్టీని వదిలిపోయేదానికి అవకాశమే లేదు. అంటే మొత్తానికి అప్పుడు పార్టీని చూసే డిఎల్ గారు గెలిచారంటారా? 100%. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్న పార్టీ అప్పుడు. ఎస్. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ వైసీపీని చూసి మళ్ళీ ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈరోజు జిల్లాలో 10కి 9 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదంటే నిజంగా ఆ యొక్క కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానము, అదే రకంగా వారి యొక్క రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా బాగా పనిచేస్తాయి. అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ మీరు చూసారా సార్? చంద్రబాబు గారు ప్రకటించారు, ఎలా అనిపించింది ఆ బడ్జెట్? ఇది కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్, ఎలక్షన్ బడ్జెట్. దాంట్లో ఏదైనా కానీ ఈరోజు డిసెంబర్ 26 తారీఖున 27 తారీఖున ఇక్కడ వచ్చి కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు, నేనే స్టీల్ ప్లాంట్ కడతాను ఇక్కడ అని చెప్పేసి శంకుస్థాపన చేయడం. మరి దాని గురించి ఎంత పెట్టాడని బట్టి ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ అయిందా? అసలు అనుమతులు వచ్చాయి ఏవైనా? కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రావాలా? రా మెటీరియల్ ఐరన్ ఓర్ కావాలా? ఎక్కడ ఏమి ఊరికి చేస్తున్నాడు. మరి అదే రకంగా డ్వాక్రా నాలదన్నాడు, నిన్న సందడి చేశాడు 2, 3, 4 తారీఖులో తిరునాళ్ళ మంది చేసుకుంటున్నాడు. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినట్టు చంద్రబాబుకు మంత్రులు ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారంటే ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. మరి ఇలాంటి పథకాలు ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టడం వల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే ప్రజలు కూడా ఆకర్షితులు అవ్వచ్చు ఇలాంటి పథకాలకి. ఎందుకు ముందు నుంచి మనకు చేయకపోయినా ఎన్నికల సమయంలో చేసినప్పుడు కూడా చాలామంది గుర్తించలేదు అని అనుకుంటారు, కానీ కొద్దిమంది సరే ఇప్పుడైనా చేశారులే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఏం చేశారండి? 2014 ఎన్నికల్లో ఇదే కడప బహిరంగ సభలో డ్వాక్రా రుణాలు వడ్డీ మొదలు అస్సలు 2 టోటల్గా మాఫీ చేస్తాను, రద్దుపరుస్తాను అని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలు 3 మాసాల్లో వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు పసుపు కుంకుమ అనే పేరుతో, పసుపు కుంకుమ అంటే దాని అర్థం ఏంటండి? ఏదైనా ఒక పెళ్ళి అయ్యేటప్పుడు కానీ ఒక శుభకార్యం జరిగేటప్పుడు కానీ పసుపు ఉచితంగా వాళ్ళకు మహిళలకు ఇస్తారు, తోబుట్టోళ్ళకి కానీ ఎవరికైనా. కానీ ఈయన చేసింది 10,000 ఇస్తారని చెప్తాడు, కేవలం 2,500 చెక్కులు ఇచ్చాడు. అది కూడా పోస్ట్ డేట్ చెక్కులు ఇచ్చాడు. అది ఏది? ఓన్లీ కార్పస్ ఫండ్ కదా, రివాల్వింగ్ ఫండ్కి వెళ్ళి ఇస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ ఎ లోన్. మరి పసుపు అప్పుడు ఇస్తాడండి? ఉచితంగా ఇస్తే కానీ అది పసుపు వస్తుంది, కానీ లోన్ ఇచ్చింది మరి ఎట్లా అవుతుంది? అది తెలియక మహిళలు ఇప్పుడు కనుక్కుంటున్నారు. అది డ్రా చేసుకునే దానికి లేదు, ఉపయోగించుకునే సొంత ఖర్చులు ఉపయోగించుకునేది లేదు. తర్వాత 2వ విడత 3వ విడత ఎప్పుడో ఇస్తానంటాడు పోస్ట్ డేటెడ్ చెక్కులు. మరి అదే రక రైతులు మోసం చేసినాడు. నేను అధికారం వచ్చాను మొదటి సంతకం రైతు రుణమాఫీ చేస్తాను. ఈ రోజుకు రుణమాఫీ జరగలేదు. సాధికారిక మీద ఒక సర్టిఫికేట్ ఇచ్చినారు దాదాపు 2.5 సంవత్సరం 3 ఏళ్ళ కింద. ఈ పొద్దు కూడా ఆ సర్టిఫికేట్ మా దగ్గర ఉన్నాయి, కానీ బ్యాంకులు మాత్రం అకౌంట్ డబ్బు కూడా. సార్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి ఒక బాంబు అయితే పేల్చారు. అంటే నిజంగానే అట్లా మీ నియోజకవర్గంలో కూడా ఓట్ల తొలగింపు జరుగుతుందా సార్? 100% అదే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. మరి దాన్ని ఎలా మీరు అడ్డుకుంటారు సార్? అంటే ఇప్పుడు మీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఇట్లాంటివి తొలగించిన ఓట్లను మళ్ళీ మనం ముందు తొలగిస్తే డెఫినెట్గా దాని మీద మేము అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ రెఫర్ చేస్తాం, లేకపోతే న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం, ఫైట్ చేసి తెచ్చుకుంటాం. చంద్రబాబు చేసే యొక్క తిరగడంతా ఒకటే, కేవలం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదానికి ముందు ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ వస్తుంది. రేపు వచ్చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది.
అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే అక్కడి నుంచి నామినేషన్ పర్వం స్టార్ట్ అవుతుంది. ఒక 5 రోజులు నామినేషన్ అంటే వాళ్ళ స్క్రూటినీ విత్డ్రాయల్స్ 14 రోజులు ఎలక్షన్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేదానికి ఒక్కరోజు ముందు ఫైనల్ చేస్తాడు. ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది ఓటర్ లిస్ట్. దాంట్లో తీసేసిన తర్వాత మాకు కేవలం 21 రోజు మాత్రమే టైం ఉంటుంది. ఆ 21 రోజుల్లో మరి అవి కనుక్కొని మేము మళ్ళీ చూసుకునే వాటికి టైం పోతుంది. ఎలక్షన్ కమిషన్ రెఫర్ చేసినా గవర్నమెంట్కు మళ్ళీ నోటీస్ ఇస్తుంది, మీరు ఎందుకు ఇది చేసేస్తారని. మేము వెరిఫై చేస్తున్నామని ఏదో కాదు. కోర్టుకి ఇస్తాం, కోర్టులో కూడా వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తాం. మేము న్యాయంగానే చేస్తున్నాము. ఇదంతా ప్రాసెస్ జరిగేలోపే ఎలక్షన్ అయిపోతుంది. నేను తెలంగాణలో సేమ్ థింగ్ జరిగింది, అదే జరిగేది. ఎలక్షన్ అయిపోయినా కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్స్ పోయింది, గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఇంకా ఫుల్ కేసీఆర్ గారు కూడా ఇలానే చేశారంటారా? కొన్ని జరిగినాక కొన్ని నియోజకవర్గాలు జరిగినాయి. ఎక్కడైనా కానీ అధికార పార్టీలు చేస్తాయంటారా? అధికార పార్టీని చేసుకుంటే అలవాటు ఇంకోటి సార్, మనము ఎప్పుడు చూడని విధంగా అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా మనం అయితే ఎప్పుడు చూడలేదు. అంటే మొన్నటి వరకు కూడా వీళ్ళు కలిసిన పార్టీ వారు, మిత్రపక్షంగా ఉన్నవారు, కాంగ్రెస్ పార్టీపై అంత సీరియస్ అయ్యారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నల్ల చొక్కాలు వేసుకొని నిరసనలు తెలియజేశారు. కానీ అప్పుడు అది తప్పుగా చూసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే ఫార్ములాని ఫాలో అయినట్లుంది? చంద్రబాబు నాయుడు గారికి మతిమరుపు ఎక్కువ ఉన్నట్లుంది నాకు తెలిసి. ఎందుకంటే అసెంబ్లీలో నిన్న ఆమె చేశాడు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆవేశంగా బీజేపీ పాపం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేది, ఇద్దరు ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరి మీద అంత ఆవేశపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అదే ఇద్దరి సహాయ సహకారాలు తీసుకొని ఇంతకుముందు 2017లో అసెంబ్లీలో మా సమస్యలో ఇదే కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద బ్రహ్మాండమైన వంటి ప్రశంసల వర్షం కురిపించి అభినందనలు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు కేవలం 2 సంవత్సరాలు 17కు 19 సంవత్సరాలు వచ్చేపాటికల్లా ఇంత విమర్శిస్తున్నా అంటే దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చివరి అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ వారు హాజరైతే బాగుంటుంది అని వైసీపీ అభిమానులు అనుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు పాదయాత్ర ఉన్నది కాబట్టి పాదయాత్ర కారణంగా వెళ్ళలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు అని అనుకున్నారు. కానీ చివరి అసెంబ్లీ సమావేశానికి ఆయన పాదయాత్ర కూడా ముగిసింది. వెళ్ళి అక్కడ మన గళాన్ని వినిపించి ఉంటే బాగుండు అని చాలామంది అన్నారు. ఎందుకు అక్కడ వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి సార్? అది ఇప్పుడు నేను ఎంతోమంది స్పీకర్లను చూసిన, చాలామంది చూసిన, కానీ అసెంబ్లీలో ఉండేది 2 పార్టీలు, బీజేపీ మిత్రపక్షం వాళ్ళకు, ప్రతిపక్షం ఒక్కటే. కనీసం ప్రతిపక్ష నాయకుని కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేసేగిన వెనకబడి మైక్ కట్ చేసి ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి స్పీకర్ని ఎప్పుడు చూడలే. అంత నిర్దాక్షిణ్యంగా ఈసారి వెళ్ళినా కూడా మీకు అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి అంతకంటే ఇంకా ఎక్కువ మాకు అవమానాలు జరుగుతాయి. అంటే మీరే వెళ్ళి ఉంటే చంద్రబాబు గారు ఆ నల్ల చొక్కాలతో నిరసన తెలియజేసేవారు కాదు అని చెప్పేసి కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు కాబట్టి మళ్ళీ ఆయన చేయకుండా ఉండకపోయిండొచ్చు, వెళ్ళింటే బాగుండేది అనేసి. నిజంగా తెలివైనడైతే రాజకీయ అనుభవం నాకు పెద్ద అనుభవం ఉంది అంటున్నాడు. అసెంబ్లీలో ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము నల్ల చొక్కాలు వేసుకొచ్చి నిరసన తెలిపే హక్కు మాకుంది. నువ్వు అధికార పక్షంలో ఉన్నావు. ఈరోజు పార్లమెంట్లో తెలుగుదేశం బీజేపీతో డిఫర్ అయినారు. మీరు పార్లమెంట్లో నల్ల చొక్కాలు వేసుకొని మీరు నిరసన తెలపండి. కానీ అసెంబ్లీలో మీ పార్టీ వాళ్ళు మీరే నల్ల చొక్కాలు వేసుకొని ఎవరి మీద నిరసన తెలుపుతున్నారు? మీది అధికార పక్షం, మీరు ఇక్కడ కాదు చూపించాల్సింది. మీ నిరసన కార్యక్రమాలు ధర్నాలు ఏమన్నా ఉంటే ఢిల్లీలో పార్లమెంట్లో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ చేయండి. ఇక్కడ అసెంబ్లీలో మీరే దానికి అధికార పక్షము, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నువ్వు నల్ల చొక్కా వేసుకొని కూర్చున్నావు అంటే కదా సిగ్గుచేటు కదా. పెన్షన్లు కూడా డబుల్ చేశారు, అంటే 1500 3000 చేశారు, 1000 2000 చేశారు. దీనివల్ల ఏమైనా ఇప్పుడు ప్రజలు ఆకర్షితులయ్యి టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? నేను అక్కడక్కడ విచారిస్తే చాలామంది మహిళలు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తానన్నాడు కాబట్టి చంద్రబాబు ఇస్తున్నాడు తప్పక, లేకపోతే ఆయన ఏ పొద్దునే ఇస్తానని చెప్పలేదు, ఏ రోజు మాట ఇవ్వలేదు.
ఓకే సార్, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా ఉంది సార్? మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఓన్లీ ఎంపీస్ వరకే ఇచ్చారు. అవుట్ ఆఫ్ 25 23 పార్లమెంట్ స్థానాలు వస్తాయి, 2 మాత్రమే తెలుగుదేశం పోతాయి. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి అవకాశం ఉండదు అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారం అయితే కినా కనీసం మినిమం 175లో 150 అయినా రావాలి వాళ్ళ సర్వే ప్రకారం. ఎందుకంటే 1:7 రేషియో ప్రకారం రావాలి. ఈసారి ఎంపీల మద్దతు ఎవరికి ఉండొచ్చు సార్? అంటే మాకు అందిన సమాచారం ప్రకారం కూడా ఈసారి కేంద్రంలో కూడా హంగ్ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అలా హంగ్ ఏర్పడితే కేంద్రంలో మన ఎంపీల మన తెలుగు రాష్ట్రాల మద్దతు కోరితే మనం ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు మీ అధినేత? ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా సమావేశాల్లో చాలా మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా మేము ఇస్తాము అని చెప్పేసి ఎవరైతే ఏ పార్టీ అయితే ఏ యొక్క ఫ్రంట్ అయితే ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తుందో మద్దతు ఇస్తుందో అటువంటి పార్టీకి, అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం అయితే వస్తే కేంద్రంలో మంచి ఫండ్స్ కానివ్వండి, ఈ యొక్క హామీలు ఉన్నాయి, విభజన చట్టంలో హామీలు, పోర్టు కానీ దుర్గారాజు పోర్టు కానీ విశాఖపట్నం రైల్వే కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే అవన్నీ అనౌన్స్ చేస్తారో అటువంటి వారికి మాత్రమే మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి. కాంగ్రెస్ ఒకవేళ తెలియజేస్తే వారికి ఇస్తారా సార్? మన ఎంపీలు మద్దతు కాంగ్రెస్కి అవసరమై వాళ్ళే మేము నెరవేరుస్తాము అని అంటే మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందంటారు వైసీపీ? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ పార్టీకైనా ఇస్తాం. అయితే ఇవన్నీ హామీలు నెరవేర్చమని ఏ పార్టీ ముందుకు వస్తుందో, ఏ ఫ్రంట్ ముందుకు వస్తుందో వాళ్ళకు మాకు పార్టీలతో అతీతంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మేము మద్దతు ఇచ్చేదానికి సర్వశక్తులు చేద్దాం. ఈసారి డిఎల్ గారు పోటీ చేస్తే మీ నియోజకవర్గంలో మీ మెజారిటీ అంటే గెలుపు అయితే కంపల్సరీ మాదే అని చెప్పేసి ఏ నాయకుడైనా నమ్మాలి చెప్పాలి. అట్లా గెలుపు మీదే అని చెప్పినప్పుడు మెజారిటీ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు సార్? మెజారిటీ అనేది ఇది ఇంకా చెప్పేటది కాదు. అసలు యాక్చువల్గా ఇంకా క్యాండిడేట్ ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. ఒకవేళ నేను కూడా క్వశ్చన్ మార్క్ చెప్పాను సార్, డిఎల్ గారు నిలబడితే అక్కడ ఎవరు క్యాండిడేట్ అయినా కానీ నా ఒక మైదుకూరే కాదు, కడప జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గ స్థానాలు గెలిచేది వైఎస్ఆర్సీపీనే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, వాళ్ళ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి, అందరికీ తెలుసు. మెజారిటీ అనేది ఆ యొక్క పరిస్థితులు బట్టి ఆ యొక్క ఇంకా ఎందుకంటే దాదాపు 100 రోజులు ఉంది ఎలక్షన్. 100 రోజులు ఎన్నో పరిణామాలు రావచ్చు. బట్ ఇప్పుడుండే పరిస్థితి కంటే కూడా ఎన్నికలు సమీపించే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా ఎక్కువ అవుతున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అధికారంలో కొంతమంది భయపడుతున్నారు బయటికి వచ్చి ఓపెన్గా మద్దతు తెలపాలంటే. వాళ్ళంతా ఇంకా వచ్చి తిరుపతికిన భారీ మెజార్టీలే రాబోతున్నాయి. ఇది మొత్తం మీద మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారితో ముఖాముఖి. మా నియోజకవర్గంలో అయితే నా చేతనైనంత వరకు స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయకపోయినప్పటికీ నా ప్రజలకు నేనైతే మంచి చేశాను. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరింత ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసారి 150 అసెంబ్లీ స్థానాలు అయితే వచ్చే అవకాశాలు కొన్ని సర్వేల వారు ఇస్తున్న దాని ప్రకారం అయితే మాకు కనిపిస్తుంది. ఆ సీట్లు ఎన్ని అనేది ఒక మాటలో మనం చెప్పలేము, కానీ అధికారం అయితే మాదే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మనం ప్రతి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయాలను సేకరించి అక్కడ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వారి అధికారంలో ఉన్నప్పటికీ అధికారంలో లేనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అన్నది వారి మాటలోనే మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.